హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక 500 లీటర్ డీప్ ఫ్రీజర్. ఇది ప్రాబ్లం అంటే ఇన్నర్ కాయిల్ లీకేజ్ ఇది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వచ్చి కండెన్సర్ లీకేజ్ ఉంటుంది అనేసి మనం అంటే ఇన్నర్ డమ్మీ చేసేసి అవుటర్ వేసినాము. ఒక 10 days అబ్జర్వేషన్ పెడితే గ్యాస్ అయితే ఫుల్గా తగ్గిపోయిందనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చిన ఆర్డర్ వచ్చి ఒక డీప్ ఫ్రీజర్ టైపు, అంటే ఎక్కువ కూలింగ్ రావాలనేసి. కూలర్ అంటే కొంచెం అంటే కూల్ డ్రింక్స్ పర్పస్కి ఉంటుంది. డీప్ ఫ్రీజర్ అంటే కొంచెం కూలింగ్ బాగా ఎక్కువ వచ్చే అంత కావాలనేసి, కొంచెం ఫ్రీజింగ్ కావాలనేసి మనకు ఆర్డర్ వచ్చిందనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సైడ్ వచ్చి ఒక 7 వరుస పైపు చుడుతున్నాము. ఆ రేంజ్ ఉండే కంప్రెసర్ కాబట్టి మనకు అంత ఐస్ బాగా వస్తుంది, కూలింగ్ కూడా రావాలన్నమాట. మనం వేసేది వచ్చి 1/4 పైపు. ఆ పైపుకి మన కంప్రెసర్ దగ్గర హోల్ వేసుకుంటున్నాము. అంటే ఆ పైపు బయటకు వచ్చే అంత సరి అంత హోలు. మరీ లావ్ వేయకూడదు, మితంగా వేస్తే కరెక్ట్గా లావ్ వేసినా కూడా పేస్ట్ పెట్టేసి క్లోజ్ చేసేవచ్చు, ఇబ్బంది లేదు. పైప్ అనేది లాగేసి మనం సైడు స్టెప్ బై స్టెప్ మనం వచ్చి బిగించాలి స్క్రూలు, అంటే క్లాంప్ పెట్టి. ఈ క్లాంప్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. అంటే కిచెన్ క్రాస్ సెట్ బిగించేదానికి ఈ క్లాంపులు వాడతారు. అంటే స్టీల్ పైపులు వస్తుంది కదా, కమ్మిలాగా వస్తుంది, దాన్ని వచ్చి పట్టుకునేదానికి ఈ క్లాంపులు అనేది వాడతారు. అది సేమ్ సైజే ఈ పైపు కాబట్టి మనకు బాగా యూస్ అవుతుందన్నమాట. దీనికి వచ్చి మా ఎక్స్పెక్టేషన్, ఇంతకుముందు ఒకసారి సేమ్ 550 లీటర్ మనం ఒకసారి చేసేటప్పుడు మనకు వచ్చి దాదాపు 24 నుంచి 26 మీటర్ లోపల మనకు అవుతుంది. దీనికైతే సేమ్ అంతే 25 మీటర్ అట్లా అవుతుంది అనుకుంటున్నాము. 2 కాయలు రెడీగా పెట్టుకోవాలా మనం దీన్ని రెడీ చేయాలంటే. పైపులన్నీ మనం చుట్టిన తర్వాత దీనికి పేస్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే మన ఆ రేకుకి ఆ పైపుకి మంచి బాండింగ్ ఉండాలి. బాండింగ్ ఉంటేనే అంటే బాగా అంటుకొని ఉండాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు. ఆ విధంగా ఉంటేనే మనకు పైప్ అనేది ఐస్ కట్టిందంటే దాంతోపాటు ఆ రేక్ షీట్ కూడా బాగా నీట్గా ఐస్ కడుతుంది, కలాయి షీట్. కండెన్సర్ ఆల్రెడీ మనం వేస్తున్నాము, కొత్త కండెన్సర్ యాక్చువల్గా ఇన్నర్ డమ్మీ చేసి అవుటర్ వేసేస్తున్నాము. కొత్త ఫిల్టర్ వేస్తున్నాము. దీనికి వచ్చి గ్యాబ్లర్ వచ్చి 40 వేస్తున్నాము. మామూలుగా అంటే మీడియంగా మనం 4 వరుసలు పెట్టేటప్పుడు అయితే 36 వేస్తాము. దీనికి అయితే 40 వేస్తున్నాము. 40 వేయచ్చు, 44 కూడా వేయచ్చు అనమాట.
వెల్డింగ్లన్నీ అయిన తర్వాత మనం వ్యాక్యూమ్ పెడుతున్నాము. ఒక 10-15 నిమిషాలు వ్యాక్యూము, మామూలు కంప్రెసర్ వ్యాక్యూమే, లేదు వ్యాక్యూమ్ పంప్ ఉన్నదన్నా కూడా పెట్టుకోవచ్చు మనం. ఒక 15 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ స్టార్ట్ చేయాలి. దీనికైతే 134 గ్యాసే మ్యాక్సిమం, అంటే ఒక 12 PSI దాకా దీనికి తీసుకుంటుంది, సరిపోతుంది. అంటే ఇది రన్నింగ్ టైమింగ్ అనేది మనం ఒక 20 మినిట్స్లో ఒకసారి, హాఫ్ అన్ అవర్లో ఒకసారి, 1.5 అవర్లో ఒకసారి మనకు అనేది తెలుస్తుంది. 1.5 అవర్లో మనకు బాక్స్ మొత్తం నీట్గా వేసుకుంటు ఉంటుంది. ఇప్పుడు ఉండేది వచ్చి ఒక అరగంట టైమింగ్ అది. బాక్స్ ఆ షీట్, ఆ పైప్తో పాటు ఆ షీట్ కూడా మనం కలిపి ఐస్ అనేది వస్తుంది. అంత తెలియాలనుకుంటే మనకు కనీసం ఒక 1.5 అవర్, 2 అవర్ అనేది బాగా తెలియాలా, రన్నింగ్లో ఉంటేనే మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు రిటర్న్ వైస్ వచ్చే అంత ఐస్ వచ్చి మనకు బాక్స్ లోపల కట్టి ఉంటుంది అనమాట. అంటే ఆ 7 పైపులు ఎక్సలెంట్గా ఐస్ అనేది కట్టి, దాంతోపాటు ఆ కళాయి షీట్ కూడా మనకు బాగా ఐస్ అనేది వచ్చి ఉంటుంది. ఇంకా ఒక 2-3 అవర్ ఉండిందంటే బాగా కంటికి కనిపించే అంత ఐస్ ఫుల్గా వస్తుంది. రిటర్న్ ఐస్ వచ్చినది మనకు అనుకునే అంత ఫ్రీజింగ్ అయితే అవుతుంది అనమాట. అంటే సక్సెస్ఫుల్ అని లెక్క అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం చెప్పిన రేంజ్ ఇది, అంటే 2.5 అవర్ పైన బాక్స్ రన్నింగ్ ఉండే కండిషన్ ఇది.